హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. భారత్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అనంతపురంలో ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉందండి ఈ ఎగ్జిబిషను. ఈ ఎగ్జిబిషన్ స్టార్టింగ్లోనే ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కానీ, జాడీలు కానీ, మట్టి పాత్రలు కానీ, ప్లేట్స్ కానీ, గాజు పాత్రలు కానీ ఇలా చాలా ఉన్నాయి. చూడడానికైతే చాలా బాగున్నాయండి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇవన్నీ పెట్టుంటారు, కానీ కాస్ట్ మాత్రం నాకైతే ఎక్కువే అనిపించింది. కానీ వీటికి అంత కాస్ట్ పడుతుందో నాకు తెలియదండి. అయితే చూడడానికైతే చాలా బాగుంది. నేను ఎక్కువగా ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరిగితే వెళ్ళడానికి మాత్రం ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే నాకు చూడడం చాలా ఇష్టము, కానీ కొనడం మాత్రం చాలా తక్కువ. చూడడానికైతే వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళి అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. నాలాగా ఎవరైనా మీరు కూడా ఇలా ఉన్నారా? ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, జాడీలు అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి. ఇంట్లో పెట్టుకునే షోకేస్లో పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. చిన్న చిన్నవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ చాలా కాస్టే ఉన్నాయండి. మనకి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి కొనుక్కున్నప్పుడు వాళ్ళు పగలగొట్టేస్తూ ఉంటారు. నేను ఎక్కువగా కొనుక్కోనండి. మా పిల్లలు కొనిన 1 నిమిషానికే పగలగొట్టేస్తారు. అది కాకుండా మనం రెంటెడ్ హౌస్లో ఉంటే ఇలాంటివి కొనుక్కోలేము. ఓన్ హౌస్లో ఉంటే ఇలాంటివి కొనుక్కొని పెట్టుకున్న చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి, టీ కప్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవైతే నేను 1 డజన్ తీసుకున్నానండి. 6 పీసెస్ వచ్చి 150 అంట. అంత కాస్ట్ పడుతుందా? మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇక్కడ మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. గాజు పాత్రలు, ప్లేట్స్ అన్నీ చాలా బాగున్నాయి. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది నాకు. భారత్ ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంట. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారంట. ఇక్కడ అమ్మాయిలకి ఎక్కువ యూజ్ అయ్యే ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, గాజు ఐటమ్స్ ఉన్నాయి. ఈ గాజు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, అక్కడ టీ గ్లాసెస్ ఉన్నాయి. తర్వాత మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. మట్టి స్పూన్స్ కానీ, చిన్న వాటర్ బాటిల్స్ కానీ, కప్స్ కానీ, ఇలా పెరుగు తోడుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ కానీ ఇలా చాలా ఉన్నాయి. కుక్ చేసుకోవడానికి బిర్యానీ, చికెన్ ఇలా కుక్ చేసుకోవడానికి కూడా పాత్రలు చాలా బాగున్నాయి. అయితే ఈ మట్టి పాత్రలు ఒకటి వచ్చి 450 పడుతూ ఉంది. అంత కాస్ట్ పడుతుందా? ఈ ఎగ్జిబిషన్లో ఇవన్నీ షూట్ చేయడం వల్ల నేను కొనుక్కోవడం చాలా తక్కువ అయిపోయింది. మా పిల్లలకి యూజ్ అయ్యే కొన్ని బట్టలు కానీ, డైలీ వేర్ బట్టలు, ఇంకా కొన్ని వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కానీ, నాకు కావాల్సిన కొన్ని కిచెన్ ఐటమ్స్ కానీ కొనుక్కున్నాను. మీరు కూడా ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో మీరు కూడా చూసేయండి.
ఫర్నిచర్ అయితే కూడా చాలా బాగుందండి. నాకైతే ఈ చైర్స్ అయితే భలే నచ్చేసాయి. ఇక్కడ ఈ ఉయ్యాలు చూడండి ఎంత బాగున్నాయో. ఫర్నిచర్లో డైనింగ్ టేబుల్ అయితే చాలా బాగుందండి. డైనింగ్ టేబుల్స్ అయితే చాలా కలెక్షనే ఉంది. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ ఫర్నిచర్ అంతా స్టార్టింగ్లోనే ఉందండి. ఎగ్జిబిషన్ స్టార్టింగ్లోనే పెట్టారు ఇదంతా. చూడండి ఈ ఉయ్యాలు ఎంత బాగున్నాయో. నాకు ఎక్కువగా నచ్చింది ఈ ఉయ్యాలలు, తర్వాత డైనింగ్ టేబుల్స్ అండి. డైనింగ్ టేబుల్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. తర్వాత ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి వుడ్లో. తర్వాత సోఫా సెట్లు అయితే చాలా కలెక్షనే ఉంది. ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది కదా. నేనైతే వీటి ప్రైజు చూడలేదు. ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయండి. తర్వాత ఇలా ఎంటర్ అయినప్పుడు లోపల అమ్మాయిలకు కావాల్సిన చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్లోనే గోరింటాకు పెడుతూ ఉంటారు. ఒక హ్యాండ్కి వచ్చి 100 రూపీస్ అంట. తర్వాత ఇలా స్టార్టింగ్ ఎంటర్ అవుతాని స్టార్టింగ్లోనే ఇలా మనకు చెక్కతో చేసిన కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇవైతే చాలా బాగున్నాయండి. చెక్కతో చేసిన మిర్రర్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. తర్వాత జెంట్స్కి కావాల్సిన టవల్స్ కానీ, షర్ట్స్ కానీ, ఇంకా ఇయర్ రింగ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షనే ఉందండి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడేది ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి. ఇయర్ రింగ్స్ చాలా మోడల్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ జెంట్స్కి కావాల్సిన షర్ట్స్ కానీ, తర్వాత టవల్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత అమ్మాయిలకు కావాల్సిన టాప్స్, డ్రెస్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైజు 600 నుంచి ఉన్నాయి. చూడండి టాప్స్, డ్రెస్సెస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో. తర్వాత ఇక్కడ మిడ్డీ టైప్లో వస్తాయి కదా డ్రెస్సెస్, అవి కూడా ఉన్నాయి. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్, అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు కదా హ్యాండ్ బ్యాగ్లు. ఈ డ్రెస్ వచ్చి 700 అంట. ఓన్లీ టాప్ మాత్రమే 700 అంట ప్రైజు. వేరే వాళ్ళు 650కి 600కి అలా అడుగుతున్నారు. అస్సలు రాదని చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ అమ్మాయిలకు కావాల్సిన క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, లేడీస్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. చిన్నపిల్లలకు కావాల్సిన బ్యాండ్స్ కానీ, నెయిల్ పాలిష్లు కానీ ఇలా ఉన్నాయి. తర్వాత గాజులు, ఎక్కువగా గాజులు, నాకైతే ఎక్కువ గాజులు అంటే ఇష్టం అండి. ఎక్కువ గాజులు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎలా ఉందో. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ ఎగ్జిబిషన్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుందండి. ఇయర్ రింగ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయో గాజులు అయితే. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఇయర్ రింగ్స్ ఫంక్షన్లకి, పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయి కదా. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. నైటీలే మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 200 అంట. చూడండి ఈ నైటీలు అయితే 350 అంట. కొన్ని వేరే నైటీలు అయితే 250, 200 అలా ఉన్నాయంట. చాలా మదర్ నైటీస్ కానీ ఇలా చాలా బాగున్నాయి. ఇక్కడ అనంతపురంలో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నైటీలు మాత్రం చాలా బాగుంటాయండి మోడల్స్. ఇక్కడ చూడండి చిన్నపిల్లలకైతే మిడ్డీలు ఎంత బాగున్నాయో, చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ బట్టలు చూస్తానే నాకు మా షహరీన్ గుర్తొచ్చింది. ఎంత బాగున్నాయి. జీన్స్ మోడలు, చిన్న చిన్న ఫ్రాకులు, మిడ్డీలు, స్కర్ట్లు ఇవి చాలా బాగున్నాయి చిన్నపిల్లలకి.
ఇక్కడ జెంట్స్కి కావాల్సిన ఐటమ్స్ డైలీ వేర్కి చాలా బాగుంటాయండి. ఇక్కడ మా పిల్లలకు కావాల్సిన డైలీ వేర్ బట్టలు కొన్ని కొనుక్కున్నాను. ఇక్కడ బట్టలు పిల్లలకి జర్నీకి కానీ స్కూల్స్కి కానీ డైలీ వేర్కి కానీ వేసుకోవడానికి బట్టలు చాలా బాగానే ఉన్నాయి. నేను మా పిల్లలకి కొన్ని డైలీ వేర్ బట్టలు జర్నీకి కావాల్సినవి కొనుక్కున్నాను. చూడండి, చెప్పులు అయితే కలెక్షన్ చాలా బాగున్నాయండి. అసలు చూడడానికి ఎంత బాగున్నాయో. అనంతపురంలో ఇలా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నేను చెప్పులు 4-5 జతలు పెట్టుకుంటానండి. ఒక జత వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో జత తీసి వాడుకుంటూ ఉంటాను. డైలీ వేర్కి కానీ జర్నీకి కానీ కొని పెట్టుకునేస్తాను ముందుగానే స్పేర్గా. అమ్మాయిలకు కావాల్సిన జ్యువెలరీ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. చూడండి ఎంత కలెక్షన్ ఉందో. 1 గ్రామ్ గోల్డ్ చైన్స్ కానీ, తర్వాత ఇయర్ రింగ్స్ కానీ, ఇలా చాలా కలెక్షనే ఉందండి. నాకైతే ఈ పూసలు చాలా బాగా నచ్చాయి. ఇవి విడిగా కూడా దొరుకుతాయంట వాళ్ళ దగ్గర. జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎగ్జిబిషన్లో చాలా తక్కువగానే ఉన్నాయి. తర్వాత పిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ ఇవన్నీ ఎక్కువగానే ఉన్నాయి. ఇవి వుడ్తో చేసిన బొమ్మలంట, చాలా బాగున్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు. అవైతే ఒకటి వచ్చి 100 రూపీస్ 200 చెప్పారు. నాకు కాస్ట్ ఎక్కువగానే అనిపించింది. తర్వాత ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఇలా చాలానే బాగున్నాయి. తర్వాత కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ కానీ చిన్న చిన్న వస్తువులు చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఎప్పుడు చూడని కలెక్షన్ అంతా ఉంది ఇక్కడ. ఎంత మోడల్గా కలర్స్గా చాలా బాగున్నాయి. తర్వాత గాజులు ఉన్నాయి. 2 గాజులు వచ్చి 30 రూపీస్ అనమాట. ఇక్కడ సైజుని బట్టి ఉంటాయి కాస్ట్ కూడా. గాజులు అయితే చాలా బాగున్నాయి. నాకు ఎక్కువగా మట్టి గాజులు అంటే చాలా ఇష్టం. మేము కర్నూలు డిస్టిక్లో ఎమ్మిగ్నూరులో ఉన్నప్పుడు జనవరిలో తిరునాళ్ళు జరుగుతుందండి. ఒక 30 డేస్ జరుగుతుంది ఆ తిరునాళ. చాలా బాగుంటుంది తిరునాళ. ఫస్ట్ డే చూడాలంటే ఫుల్ రష్గా ఉంటుంది. మేము అక్కడ 4 ఇయర్స్ ఉన్నామండి. నేను 2 టైమ్స్ చూశాను ఆ తిరునాళ్ళని. చాలా బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. అక్కడ గాజులు ఉంటాయండి, 2 కళ్ళు చాలవు చూడడానికి, అంత బాగుంటాయి. ఎక్కడ చూడని కలెక్షన్ ఉంటుంది అక్కడ గాజులు. నాకు అక్కడ గాజులు కొనుక్కోవడం అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడు తిరునాళ్ళు జరిగినా అక్కడ గాజులు కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటాను. మనము ఎన్ని డబ్బులు ఎత్తుకొని పోయినా చాలదండి అక్కడ గాజులు కలెక్షన్ చూస్తే. అంత బాగుంటాయి గాజులు. మేము కర్నూలు నుంచి అనంతపురం వచ్చేసిన తర్వాత
నేను ఆ తిరునాళ్ళని చాలా బాగా మిస్ అవుతున్నాను. జనవరి వచ్చిందంటే తిరునాళ్ళు జరుగుతుంది అని గుర్తు చేసుకుంటూ ఉంటాము. అంత బాగుంటుంది అక్కడ తిరునాళ్ళ. అసలు 2 కళ్ళు చాలదు చూడ్డానికి. ఇయర్‌లో ఒకసారి జరుగుతుంది ఆ తిరునాళ్ళ. 30 డేస్ చాలా బాగుంటుందండి ఆ తిరునాళ్ళ. ఇక్కడ చూడండి అమ్మాయిలు వేసుకునే షూలు ఎంత బాగున్నాయో. ఇక్కడ నాకు వైట్ షూలు స్టోన్‌తో వచ్చినాయి. అవి భలే బాగున్నాయి. ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్లో వేసి అమ్ముతున్నారు. ఒక ప్యాకెట్ వచ్చి 20 రూపీస్ అంట. చిన్నపిల్లలు తినే చిన్న చిన్న చాక్లెట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, కాజు, బిర్యానీకి వేసే మసాలాలన్నీ అమ్ముతున్నారు. ఇక్కడి నుంచి అమ్మాయిలకు కావాల్సిన కలెక్షన్ అంతా ఉందండి. బట్టల కలెక్షను. ఇక్కడ ఓనీలు కానీ, టాప్స్ కానీ, ప్లాజో ప్యాంట్స్ కానీ, చిన్నపిల్లలకు కావాల్సిన డైలీ వేర్ బట్టలు కానీ, ఇవన్నీ చాలా కలెక్షన్ ఉన్నాయి. ఇదంతా లాస్ట్లో వస్తుందండి. ఇక్కడ లాస్ట్లో ఈ బట్టల కలెక్షన్ ఉంటుంది. చూడండి అమ్మాయిలకు కావాల్సిన టాప్స్ చాలా ఉంది. చిన్నపిల్లలకు కూడా డైలీ వేర్ బట్టలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. దీని తర్వాత కిచెన్ ఐటమ్స్ వస్తాయి. అనంతపురంలో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఇలా పకోడాకు కావాల్సిన మసాలా పొడి ప్యాకెట్స్లో అమ్ముతారండి. ఈ ప్యాకెట్స్ మసాలా పౌడర్ చాలా బాగుంటుంది. మనం వెజిటేబుల్స్ కానీ, చికెన్ కానీ పకోడా చేసుకుంటూ ఉంటాం కదా, ఈ పౌడర్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ఈ పౌడర్ తీసుకొని చేశాను. ఇక్కడ చూడండి పాత కాయిన్స్ అండి. ఇవి కూడా అమ్ముతున్నారు. అర్ధన, అనా అనేది మన చిన్నతనంగా ఉన్నప్పుడు వాడేవారు. ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. 10 పైసలు, 5 పైసలు, 1 రూపీ నోటు, 2 రూపీస్ నోటు, 5 రూపీస్ నోటు, 10 రూపీస్ కాయిన్స్ ఇలా అన్నీ అమ్ముతున్నారు. మన అమ్మమ్మల కాలంలో అర్ధన అనేవి పైసలు ఉండేవి కదా, అవన్నీ ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. చాలామందికి అర్ధన, అనా అనే పైసలు తెలీదు. నాకు కూడా తెలిసేది కాదు. నేను కొన్ని కాయిన్స్ మా పిల్లల కోసం ఎత్తిపెట్టాను. వాళ్ళకి ఫ్యూచర్లో అర్ధన, అనా, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ అనేది, లేకపోతే 10 పైసలు, 5 పైసలు, 5 రూపీస్ నోటు, 1 రూపీస్ నోటు అనేటివి తెలియకుండా ఉంటాయి కదా, అప్పుడు చూపించడానికి నేను కొన్ని ఎత్తిపెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు, తర్వాత ఊరగాయలు. ఇక్కడ అన్ని ఊరగాయలు ఉన్నాయండి. గుంటూరు ఊరగాయ పచ్చళ్ళని చాలా ఉన్నాయి.
ఇక్కడి నుంచి పిల్లలకు కావాల్సిన బొమ్మలు, కిచెన్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇదే ఎగ్జిబిషన్లో లాస్ట్లో ఉండేది. దీని తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడైతే కిచెన్ ఐటమ్స్ కొన్ని కొనుక్కున్నానండి నేను. చూడండి చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. బాక్సెస్ కానీ, చిన్న ఏదన్నా పోపు డబ్బాలు కానీ, మసాలా డబ్బాలు కానీ, ఏదన్నా పప్పు ఇలా వేసుకోవడానికి చాలా బాగున్నాయి. ఇదే ఎగ్జిబిషన్లో ఇదే అండి లాస్ట్. తర్వాత మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.